డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటైతే వివాదాస్పదంగా మారింది. అలాగే రెండు వర్గాల మధ్య అయితే వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని ఒక వర్గం, అలాగే ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కూడా మరో వర్గం కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారింది. అలాగే ఈ యొక్క కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చెర్ల జగ్గిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు అడ్డుకున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఆ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? వాస్తవంగా రావులపాలెం ప్రధాన కూడలిగా ఉండి అత్యంత రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఎంకేఆర్ జంక్షన్ దగ్గర ఏర్పడింది. ముఖ్యంగా అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉండడం, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కూడా ఉంది. కాబట్టి గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా చేసినప్పుడు అనేక సార్లు రోడ్డు అది వెడల్పు చేసే కార్యక్రమం, కొంతమంది నా సొంతలో బిచ్చి కొంతమంది ఎంకరేజ్మెంట్ కూడా క్లియర్ చేయించే కార్యక్రమం కూడా చేసాం. అయినప్పటికీ గతంలో ప్రాణం కూడా పోయింది, ఒక ఆయన ప్రాణం జరిగింది, కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఆ ఉన్నటువంటి పరిస్థితి బట్టి. అలాగే నీ చాలామంది ముఖ్యంగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల వారు, ముఖ్యంగా మరి ఎదురుగుండా ఉన్నటువంటి కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ నుంచి అయితే ఒక రాజుల విగ్రహం పెట్టిన, ఒక రాజులు ఒక క్షత్రియులకి అడిగే కోరిక మేర ఏదైతే మరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం పెడదామని మేమే భావించి ఆ విగ్రహం తయారీ కూడా చేయించాం. తర్వాత మళ్ళీ ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి కదా అనేటువంటి ఆలోచనతో దాన్ని అక్కడి నుంచి మళ్ళీ ఆ విగ్రహాన్ని మరి ఆత్రేయపురాన్ని ఆత్రేయపురం పార్కులోకి మార్చుకునే కార్యక్రమం చేసాం. అలాగే పూలే గారి విగ్రహం పెట్టమని కొంతమంది, అలాగే కొంతమంది సరద్దర్ గారి విగ్రహం పెడితే బాగుంటుంది అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ యాక్సిడెంట్లు అవుతాయి కదా, కాబట్టి ఈ యొక్క ఏరియాలో ఎలా పెడితే యాక్సిడెంట్లు అవుతాయి కదా అని చెప్పి గతంలో ఇప్పుడు కూడా వీరందరికీ కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఎవరైతే మరి కాపు సామాజిక నేతలు కొంతమంది ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం 3 కళ్యాణ మండపాలు అక్కడ ఉంటే అక్కడి నుంచి ఒక 300 మీటర్లలో కాపు కళ్యాణ మండపం ఏదైతే ఉందో అది మరి కృష్ణదేవరాయ గారి పేరు మీద ఉంది. ఆ పేరు మీద అక్కడ విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకోవడానికి ముందు అనుకుని దాన్ని వాస్తవంగా మాడాలంటే సరే రాజకీయం అనుకోవాలా వేరే అనుకోవాలా అనుకోకుండా సడన్గా ఈ మధ్యలోకి పట్టుకొచ్చి ఆ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో పెట్టే కార్యక్రమం చేయబోతున్నారు. వాస్తవంగా అయితే మరి ఎక్కడ ఆర్మీ రోడ్ల మీద ఈ రకంగా అభ్యంతరం ఉన్నటువంటి ఎక్కడ కూడా ఈ యొక్క విగ్రహాలు పెట్టేటువంటి కార్యక్రమం చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఉంది. కానీ అన్నదమ్ముల వాతావరణంలో కోనసీమలో మేము అందరం ఉంటాం. ఎక్కడైనా ఏదైనా 1-2 చోట్ల ఎక్కడ ఆ సామాజిక వర్గాల్లో ఉన్న చోట్ల ఎక్కడ పెట్టుకుంటే అభ్యంతరం లేని చోట అందరూ అన్ని విగ్రహాలు పెట్టుకున్నారు. దానికి ఎవరో ఎప్పుడు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవు. కానీ ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో గతంలో అనేక సామాజిక వర్గాల వారు అడిగినా కూడా వద్దని అక్కడ పెట్టుకోండి, ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయని ఉద్దేశంతో వాటిని ఏ రకంగా వద్దని అన్నారు. అలాగే మరి ఇక్కడ ఈ రకంగా పెడితే ఇబ్బంది ఉంటుంది కదా అనేటువంటిది కొంతమంది నా దగ్గర కూడా వచ్చి తెలియచేయడం, దాన్ని ఒక నెల క్రితమే సంబంధిత అధికారులకు కానీ వీరికి కానీ అందరికీ తెలియచేయడం, పంచాయతీ నుంచి ఎవరు విగ్రహాలు పెట్టకండి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కదా అనేటువంటి ఒక తీర్మానం కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంత చరిత్రకారుడు మరి అట్లాంటి పెద్ద ఆయన అందరం హుందాగా మేము కూడా పార్టిసిపేట్ చేసి ఉండేవాళ్ళం. అందరూ కలిపి ఎక్కడైనా ఒక వివాదం లేనటువంటి ప్రాంతంలో పెడితే అందరూ కలిపే ఆ కార్యక్రమం చేసి ఉండేవాళ్ళం. కానీ అలా కాకుండా ఈ వివాదాస్పద ప్రాంతంలో రాత్రిపూట దిమ్మలు కట్టయి దాన్ని మరి దొంగతనంగా చేసేటువంటి విధంగా అంత చరిత్రకారుడు యొక్క కార్యక్రమాన్ని ఆ రకంగా చేయాల్సిన పని లేదు. అధికారులు ఉన్నప్పుడు చక్కగా మాట్లాడడంతో చేయొచ్చు. ఆ రకంగా ముందుకు వస్తే తప్పనిసరిగా సహకరించి ఉండేవాళ్ళం. కానీ ఇలా మరి రాత్రి ఈ రకంగా చేయడం వల్ల మిగిలినటువంటి వారు కానీ గతంలో మేము అడుగున్నాం కదా, లేదా మాకు కావాల్సిన చోట మేము పెట్టుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఇవాళ రావులపాలెం కానీ ఇంకా మిగిలిన చోట్ల కానీ ఇక్కడ ప్రయాణం చేస్తే మరి చాలా ఇబ్బందులు గల పరిస్థితులు ఉంటాయి. శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి అందరి మంచి కోరి మరి ఏదైతే యాక్సిడెంట్ ప్రాణం చాలా విలువైనది కాబట్టి అక్కడ అడ్డుగా ఉండేటువంటి విధంగా కాకుండా మరి పక్కన ఎక్కడైనా కొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చోటు చేయడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి విధానంలో మేము ఉన్నాం. కానీ అధికార బలంతో ఏదైతే రాత్రులు ఈ కార్యక్రమాలు చేయడం, దాన్ని మళ్ళీ ఎందుకు మీరు రాత్రిపూట ఈ రకంగా కార్యక్రమాలు చేశారని అడుగుతారేమో అని చెప్పి తప్పుని కప్పించుకోవడం కోసం కొత్తగా మరి అక్కడ ఏర్పడినటువంటి మేము ప్రతిఘటించినటువంటి సందర్భాల్లో వారు మేము ఏదో శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని అవమానపరిచేమనో లేదా కాలుతో తొక్కేమైనటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ఇవాళ కేవలం కూటమి నేతలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడుతున్నామో వాటిని జీర్ణించుకోలేక ఏదో ఒక నింద వేయాలనేటువంటి కార్యక్రమంతో
ఈ యొక్క నిందన వేసేటువంటి కార్యక్రమం వారు చేస్తున్నారు. అందుకే పత్రికా ముఖ్యంగా అందరికీ వివరణ ఇవ్వడం కోసం ఒకసారి అందరితో కూడా చెప్పి మహనీయుడికి రుణపడి ఉంటాం, మహనీయుడిని కామెంట్ చేసేటువంటి స్థాయిని అది కాదు. గతంలో మరి ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు అయి ఉండొచ్చు, శ్రీకృష్ణదేవరాయలు గారు అయి ఉండొచ్చు, అలాగే వంగవీటి మోహన్ రంగా గారు అయి ఉండొచ్చు, అంబేద్కర్ గారు అయి ఉండొచ్చు, కార్ని గారు అయింది, ఇంకా మహనీయులు వారందరూ కూడా ఆరాధ్య దైవాలు. ఎవరిని నేను ఎక్కడ కూడా మరి అటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయలేదు. ఇటువంటి నిందలు ఎవరో నమ్మవద్దు. నిజంగా ఆ రకంగా చేసి ఎవరో నిరూపిస్తే ఎంత శిక్షకైనా బాధ్యతగా ఉంటానని తెలియజేస్తూ గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కూడా మా ఇంట్లో 4-5 రోజులు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద కేసులు పెడితే మా ఇంట్లో 5 రోజులు తదుపరి మళ్ళీ అక్కడ ఉన్నారని పోలీసుకి తెలిసిందంటే అనపర్తిలో ఒక థియేటర్ గెస్ట్ హౌస్లో 11 రోజులు ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మా తండ్రి గారు ఇక్కడికే రంగా గారిని తీసుకొచ్చి బెళ్ళకూరు బ్రిడ్జ్ ఓపెన్ చేయించిన కార్యక్రమం చేశారు. అంతటి సత్సంబంధాలు మరి ఎవరితో కాపులతో కానీ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలతో కానీ మాకు ఉన్నాయి. అందుచేత నేను కానీ మా తండ్రి గారు, నేను 3 సార్లు అయితే మా తండ్రి గారు అయ్యారు 2 సార్లు, 5 సార్లు కొత్తపేట నియోజకవర్గాలు మేము చేయగలిగామంటే మాతో పాటు ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఒకవైపు అయితే కాపు సామాజిక వర్గం నుంచి కూడా మేము ఎప్పుడు ఈ రకంగా మరి అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి కాపు సోదరులంతా కూడా మా వెనకాల ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఈరోజు ఒక వర్గాన్ని దూరం చేయాలా, చిల్ల దగ్గరేటంటే వర్గానికి మరి ఈ రకంగా ఉన్నంతకాలం ఇతను ఏమి చేయలేం. మరి కాపు సోదరులు అన్ని కులాల వారు ఇతరుల ప్రయాణం చేస్తే ఇతనేమి చేయలేమనేటువంటి ఆలోచనతో మరి ఒక మహనీయుడి పేరుని ఈ రకంగా ఆయన అవమానపరిచే విధంగా అవమానపరిచే అనే విధంగా తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేయకండి. మీకు శక్తి సామర్థ్యం ఉంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టి మరి చేస్తున్న విమర్శలకి ప్రతి విమర్శ చేసి మీరు నిలబెట్టుకోవాలి. కానీ ఇవాళ ఒక చరిత్రకారుణ్ణి రాత్రిపూట సమయాల్లో అందరికీ మరి ఏదైతే యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రాంతాల్లో, వివాదాస్పద ప్రాంతాల్లో పెట్టి మరి ఇక్కడ అల్లాలు సృష్టించే కార్యక్రమం చేయవద్దని చెప్పి మేము ప్రతిఘటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకెళ్ళడం సబబు కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కాపు సంఘ నాయకులు కూడా మిమ్మల్ని కూడా అడగడం జరిగిందంటే అక్కడ కాపు కళ్యాణ మండపం ఉంది, దగ్గరలోనే శ్రీకృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేసుకుందామని అడిగారట. అప్పుడు కూడా మీరు ఎటువంటి సంబంధం ఏదైతే మీకు చెప్పాను ఇందాక నేను, ఏదైతే అక్కడ మరి ఉన్నటువంటి ఎంకేఆర్ కళ్యాణ మండపం మావయ్య గారు ఉంది, యువతల వైపు నా స్థలం ఉంది. అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటిది మరి ఏదైతే గతంలో మరి రాజులందరూ కలిపి కట్టిన కళ్యాణ మండపం, వారు మంచి సాంప్రదాయంతో ఇందులో అందరూ ఉన్నారు కదా అని మరి దానిని కొంతమంది మర్చెంట్ అసోసియేషన్, కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ పేరుతో అక్కడ ఒక కళ్యాణ మండపం, సుమారు 3 కళ్యాణ మండపాలు, ఆ వెనకాల చిర్లక కనికిరెడ్డి గారి కళ్యాణ మండపం 4వ కళ్యాణ మండపం. అక్కడి నుంచి ఒక సుమారు 300 మీటర్లు దాటినటువంటి రోడ్లో అక్కడ మరి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క కాపు కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో అక్కడ దానికి సంబంధించిన ప్రాంతం ప్లేస్ కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారంతా అక్కడ పెట్టుకోవడానికి, నాకు తెలిసిన విషయం, అక్కడ పెట్టుకోవడానికి వారు నిర్ణయం తీసుకుని విగ్రహం తయారు చేయించుకోవాలనేటువంటి మాట నాకు కూడా తెలిసింది. కానీ దాన్ని ఇలా పట్టుకొచ్చి ఇక్కడ వివాదాస్పద ప్రాంతాల్లో పెట్టి మరి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయనేటువంటి తెలిసి కూడా, ఇబ్బంది అవుతున్నటువంటి విషయం తెలిసి కూడా కేవలం దీన్ని పడిపోతున్నటువంటి కూటమి గ్రాఫ్ను పెంచుకోవడం కోసం, ఈ రకంగా కులపరమైన వ్యత్యాసాలు తీసుకురావడం కోసం జడ్జిమెంట్లో ఉన్న తరుణంలో కూడా గతంలో అనేక సామాజిక వర్గాలు అక్కడ పెడతామని అడిగినప్పుడు నిరాకరించారనేటువంటి విషయం తెలిసి కూడా ఈరోజు అక్కడ పెట్టి మరి ఇక్కడ కులాల వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం కూటమి నాయకులు చేశారు. అయినా కూడా దానికి ప్రతిస్పందించాం. అలాగే ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారి దగ్గరుండి కొన్ని అక్కడ కార్యక్రమాలు చేయడం వల్ల మరి ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవం. కానీ ఒక్కటి వివరణ నేను ఇవాళ ఇచ్చేటువంటిది ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అంటే కుల మతాల మధ్య చుచ్చు పెట్టేందుకు పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకెళ్ళారు, అలాగే అంబేద్కర్ విగ్రహం ఫోటోను కూడా పట్టుకెళ్ళారు. ఈ విధంగా చేశారని కూడా, అలా ఎందుకు చేశారు? ఏదైతే అక్కడ కాటన్ విగ్రహం కానీ ఉన్నటువంటి కాటన్ గారి విగ్రహం, సరద్దర్ కాటన్ గారి విగ్రహం కానీ, లేదా ఉన్నటువంటి పూలే గారి విగ్రహం కానీ, లేదా నేనే ఒక విగ్రహం మరి అల్లూరి సీతారామరాజు గారిది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేయించి దాన్ని ఆత్రేయపురం దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర మరి ఆ పార్కులో దాన్ని ఏర్పాటు చేసాం. అలాగే కొంతమంది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని ఇలా అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలు అన్నింటిని కూడా కాదు తీర్మానం కూడా చేశారు పంచాయతీ నుంచి. మరి ఆ రకంగా తీర్మానం చేసినప్పుడు మరి మిగిలిన వారిని వద్దన్నప్పుడు అక్కడ క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నప్పుడు మరి ఈ రకంగా రాత్రిపూట రాజకీయం చేసి రాత్రిపూట
మరి ఒక చరిత్రగాడు విగ్రహాన్ని మరి మేము ఎవరితోని సంప్రదించి ఎవరితోని మాట్లాడడం, మిగిలిన వాళ్ళు ఎవరేమనుకున్నా నేను చేసుకెళ్ళిపోతాం అనే విధంగా మరి పెడుతున్నారు. మాకు అభ్యంతరం కాదు, కానీ అక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ప్రాణం విలువ ఎక్కువ. రాజకీయాలు సరే, నన్ను పాడు చేయాలనో లేకపోతే ఇంకోళ్ళు పాడు చేయాలనో, నాకు వర్గాన్ని దూరం చేయాలనో, ఇవన్నీ రాజకీయ అంశాలు. కానీ ఒక ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి మరి అందరికీ ఒకటే రూల్ అవుతుంది తప్ప ఒకరికి ఒక రూలు ఉండదు. అందులో భాగంగానే మిగిలినటువంటి వర్ణాల వరకు ఏం చెప్పారో అది కొంత దైవం యొక్క ఫోటోలు విగ్రహాలు పెట్టమని కొంతమంది అడిగారు, వారి నాయకులు పెట్టాలని కొంతమంది అడిగారు. మరి ఎవరు అడిగినా అందరికీ ఒకే రకంగా పంచాయతీ కూడా తీర్మానం చేశారు, ఎవరి యొక్క విగ్రహాలు వద్దు. కేవలం ఇక్కడే కాదు, రావులపాలెం ఇంకా 4-5 చోట్ల అనేక ప్రాంతాల్లో వారి యొక్క విగ్రహాలు పెడతామని అడుగుతున్నారు. కానీ పర్మిషన్లు లేవని గతంలో నేనే మరి కొన్ని విగ్రహాలను అయితే పెట్టేటువంటి కూడా నా చేతితో కూడా తీసుకొచ్చి మరి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీస్కి వారికి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఇక్కడ అందరం స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అంటే పంచాయతీ తీర్మానం కూడా వాళ్ళ గతంలో ఉన్న సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కాబట్టి కావాలని తీర్మానం చేయించారు. అలాగే సంక్రాంతి సంబరాలు కూడా జరగకుండా తీర్మానం చేయించారు. ఇటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సంక్రాంతి సంబంధాలు అనేటువంటి మనకు సంబంధించిన అంశం కాదు. అది పంచాయతీలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏదో చేసుకునేటువంటిది, దానికి నాకు సంబంధం లేదు. అలాగే ఈ విషయంలో కూడా 10 మంది వచ్చి అడిగినప్పుడు అక్కడ అందరికీ ఏం చెప్పారో అందరికీ ఒకే మాట చెప్పారు కాబట్టి ఒకరికి ఒక రూలు వర్తించడం అనేటువంటిది అందరి యొక్క ఆలోచన. అదే రకంగా వెళ్ళింది తప్ప దాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న వివాదాస్పద స్థలం తెలిసి కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మళ్ళీ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ను పెంచుకోవడం కోసం ఈ కులాల కుంపట్లని రెచ్చగొట్టడం కోసం చేసిన కార్యక్రమం తప్ప వీరికంటే ముందుగా అక్కడ ఇంకా చాలా విగ్రహాలు పెట్టాలని అడిగారు. అందరికీ ఒక రకంగానే చెప్పి ప్రాణాలు కదా పోనీ ఇంకో మంచిది సానుకూలమైన ప్రాంతాలు పెడితే బాగుంటుంది కదా అని అడిగారు. అలాగే ఈ విగ్రహం కూడా నాకు తెలిసి ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపం పేరే శ్రీకృష్ణదేవరాయలు కళ్యాణ మండపం. అక్కడ ఆ విగ్రహానికి సరిపోయే ప్లేస్లోనే పెట్టుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కానీ రాజకీయ లబ్ధి కోసం రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఒకవైపున సంబంధిత అధికారులు కానీ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈ రకంగా మరి విగ్రహాలు ఎవరై వద్దని చెప్పి పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఈ కులాల కుంపట్లు సృష్టించడం కోసమో లేదా లబ్ధి కోసమో మరి ఒక చరిత్రగాను ముందు పెట్టుకుని అక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే వారు వచ్చారో మిగిలిన చోట ఉన్నటువంటి మేము అడిగాం కదా, మరి మాకెందుకు ఇవ్వలేదని చెప్పి ఎవరు విగ్రహాలు తెచ్చుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే అక్కడ ప్రతిఘటించాం. అదే చరిత్రకారుడిని గతంలో ఈయన జగ్గిరెడ్డి గారు అవమానించారు, పేపర్ ప్లేట్లో టిప్పులను పెట్టించారు. ఇటువంటివి కూడా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. వాస్తవంగా అవన్నీ కూడా కేవలం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నామో అట్లాంటి వారి మీద నిందలేయడంలో భాగమే తప్ప ఎక్కడ కూడా అందులో వాస్తవాలు లేవు. ఆ విషయం ఇక్కడ ప్రజలకి తెలుసు, అలాగే ఉన్నటువంటి నాయకులకి తెలుసు. కేవలం రాజకీయంగా ఏమీ చేయలేక చేస్తున్నటువంటి పుకార్లు అభియోగాలు తప్ప అందులో వాస్తవం లేదనేటువంటిది అందరికీ తెలుసు. అంటే ఫైనల్గా చూసుకుంటే మనకి వాళ్ళు ఇది పండగ తర్వాత పెట్టుకుందామని వాయిదా వేసుకున్నారు. ఆయన వచ్చి ఇలా అడావడి చేయడం వల్లనే మేము అడావడిగా ఈ యొక్క ఉద్రిక్తత నడుమ అక్కడ ఏర్పాటు చేయవలసి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అందరూ కూడా 30వ తారీఖు 31వ తారీఖుల్లో మరి ఉన్నటువంటి డిసెంబర్ 31 ఈ యొక్క సమరాల్లో ఉంటారు. అటువంటి సమయాల్లో రాత్రిపూట్ల ఒక చరిత్రగాడు విగ్రహం పెట్టడానికి రాత్రిపూట చెడులోనే వాళ్ళ అంతరం ఏంటో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అంచేత గతంలో ఇంకా ముందడిగిన విగ్రహాలకి ఏం చెప్పారో యాక్సిడెంట్ ఏరియా అవునో కాదో ప్రజలకు తెలుసు. ఇవాళ దీన్ని రాజకీయం చేయడానికే తప్ప ఇది వారు ఏదైతే మేము ఆగే ఉన్నారు అంటే మీరు ముందు ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డుకి అడ్డంగా యాక్సిడెంట్ అయ్యే చోట దెమ్మలు కట్టి అప్పుడు మాట్లాడతారా అని అడుగుతున్నా. అంటే పూర్తి చేసేటప్పుడు అడుగుతారా? అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరుండి మళ్ళీ దాన్ని మరింత అంటే వారు కస్టడీలో ఉన్నటువంటి ప్లేస్ని వారు మళ్ళీ విగ్రహం అక్కడ మళ్ళీ ఫోటో పెట్టి దండలు వేయించి ఇట్లాంటి కార్యక్రమాలు పోలీసు కూడా చేశారు. అక్కడ అధికారులు తెలిసేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి మిగిలిన చోట చాలామంది అడుగుతున్నారు. అడిగినటువంటి వాటన్ని పర్మిషన్ లేకుండా ఎక్కడ వెళ్తే అక్కడ పెట్టుకుంటూ ఎవరు కావాలన్నా పెట్టుకుంటూ వెళ్తే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. శాంతి భద్రత విఘాతం కలగని చోట అన్ని సామాజిక వర్గాలు వారి సామాజిక వర్గం ఉన్న చోట పెట్టుకున్నారు. దానికి ఎవరు అర్థం కాదు. కోర్టు తీర్పులు జడ్జిమెంట్లు ఉన్నా ఇక్కడ కోనసీమలో అందరూ అనంతపురం వాతావరణంలో వెళ్తాం.
అక్కడ అభ్యంతరాలు లేవు. కానీ అభ్యంతరాలు ఉన్న చోట కొంత ఆలోచన చేయాలి, అంతేగాని ఇబ్బందులు పెట్టుకోవాలి. దీని వెనకాల వారు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ప్రధానంగా దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పటికే ఏర్పాటు చేస్తారు. దీని వెనకాల ఏదైతే ఈరోజు కూడా చరిత్రకారుడి యొక్క విగ్రహాన్ని పెట్టడంలో అందరికీ సంబంధించిన ప్రాంతాల్లో పెట్టడానికి తప్పనిసరిగా మేము సహాయ సహకారాలు అందించే విధంగానే ఉంటాం. కానీ కూటమి ప్రభుత్వం ఈ రకంగా అవుట్రైటెడ్గా ఏదైతే ఎవరైతే ఈ రోజున గట్టిగా మరి మాట్లాడుతున్నారో, కూటమి వైఫల్యాన్ని ఎండగడుతూ ఉన్నారో అటువంటి వారిని టార్గెట్ చేసి ఏదో దానివల్ల ప్రతిఫలం పొందాలని చూడడం దురదృష్టకరం. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ప్రమాదాలు జరిగే ప్రాంతం కాబట్టి అక్కడ మేము అడ్డుకోవడం జరిగిందని ఆ ఉద్దేశంతోనే అక్కడ చేసాం. అలాగే ప్రధానంగా ఇంకా అనేక ప్రాంతాల్లో ఇంకా విగ్రహాలు వేసేందుకు అందరూ ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి ఒక పక్కన పంచాయతీ తీర్మానం కూడా ఉంది. పంచాయతీ తీర్మానంతో పాటు అలాగే ఎక్కడైనా ఇటువంటి పబ్లిక్ ప్లేస్లో అలాగే నాయకుల విగ్రహాలు పెట్టేటప్పుడు పర్మిషన్లు ఉండాలి. అలాగే దీనిపై అనేక పరమైన అడ్డంకులు వస్తాయని కూడా చెప్పుకొస్తారు. ఇది మేము కావాలని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్టుగా రకరకాల ప్రచారం చేస్తున్నారు. కానీ అది ప్రమాదాలు జరిగే ప్రదేశం. గతంలో కూడా అనేక మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కూడా మేము కూడా దీనిపై ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల దాన్ని అయితే ఏర్పాటు చేయలేదు. ఒక పక్కన ఇది ఉద్దేశపూర్వకంగా అలాగే మేము వైసీపీగా ఇప్పుడు ఉండి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇటువంటి రకరకాలుగా కేసులు పెట్టి ఈ విధంగా ఇవి అడ్డుకున్నామని తప్పుడు ప్రచారాలు అయితే చేసేందుకు, అలాగే మహనీయుడు ఎవరైతే ఉన్నారో ఈ విగ్రహాలని ఏర్పాటు చేయడంలో, శ్రీకృష్ణదేవరాయ విగ్రహం చేయడంలో గతంలో వాళ్ళతో కావచ్చు, అలాగే వంగవీటి రంగతో కావచ్చు, మా ఏదైతే చీర్ల వారి కుటుంబానికి మధ్య సంబంధం ఉంది. ఆయనతో పాటు మొత్తం అందరూ కూడా గతంలో మా తండ్రి గారు కలిసి నడిచినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఏదైనా ఎక్కడైనా విగ్రహం పెడితే మాత్రం మేము కృషి చేస్తాం. కానీ ఇటువంటి వివాదాలలో చెలరేగే విధంగా కూడా ఇటువంటి విధంగా వ్యవహరించకూడదంటూ కూడా చీర్ల జగ్గిరెడ్డి గారు చెబుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కేసులు కూడా పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా వాటిని అయితే అక్కడ అక్రమంగా అప్పుడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క జగ్గిరెడ్డిపై బురద జల్లేందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రావులపాలెం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.